ఎవ్వరితో మాట్లాడకుండా ఫోన్ ఆఫ్ చేసేసి ఎక్కడికన్నా వెళ్ళిపోవాలి, మాయమైపోవాలి కొద్ది రోజులు అని మీకెప్పుడన్నా అనిపించిందా? మీకిలా అనిపిస్తుంది అంటే, మీకు ప్రపంచం అంటే కోపమని కాదు. మీ మీద మీకు వచ్చిన అలసట. అదే రొటీన్, అవే ప్రాబ్లమ్స్, అదే పీపుల్, అవే ఎక్స్‌పెక్టేషన్స్. మీరెలా ఉన్నారు? మీరేం గో త్రూ అవుతున్నారు? అని కనుక్కోవడానికి కూడా కనీసం ఎవ్వరు ఇంట్రెస్ట్ చూపనప్పుడు, మీ మైండ్ మీకు క్వైట్‌గా చెప్తుంది. కొంచెం బ్రేక్ కావాలి అని. కానీ మనం దాన్ని ఇగ్నోర్ చేస్తాం. మనము ఎస్కేప్ అవ్వాలి అని అనుకుంటున్నాము అంటే, పరిగెత్తి పారిపోవాలి అని కాదు. మనల్ని మనం కనిపెట్టాలి. మనల్ని మనం కనుగొనాలి అని. ఎందుకంటే, మనల్ని మనమే లూజ్ అవుతున్నాం. మనం ఎస్కేప్ అవ్వాలి అని అనుకుంటున్నాము. ఎక్కడికన్నా మాయమైపోవాలి అని ఫీలింగ్ వస్తుంది అంటే, అది వీక్‌నెస్ కాదు. అది మీ మైండ్ మీకిచ్చే ఒక సిగ్నల్. మీరెప్పుడైతే ఓవర్‌లోడ్ అవుతారో, అప్పుడు రెస్ట్ తీసుకో అని మీ మైండ్ మీకు చెప్తుంది. ఈ వీడియోలో అసలు మనం ఇలా ఎందుకు ఫీల్ అవుతాం? ఎగ్జాక్ట్‌గా మన మైండ్‌లో ఏం జరుగుతుంది? దీని నుంచి బయటపడాలంటే ఏం చేయాలి? అన్నది స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం. చాలా మంది ఏమనుకుంటారు అంటే, నేను టైర్డ్‌గా ఫీల్ అవుతున్నాను. ఈ అన్ని సిట్యుయేషన్స్ వల్ల. అందుకని నేను ఇట్లా ఎస్కేప్ అవ్వాలి అని అనుకుంటున్నాను అని అనుకుంటారు. ఇది టైర్డ్‌నెస్ కాదు. ఇది కన్‌ఫ్యూజన్. ఏం చేయాలో క్లారిటీ లేదు. ఏది ఇంపార్టెంటో తెలీదు. ఎవరి కోసం జీవిస్తున్నామో కూడా క్లియర్‌గా లేనప్పుడు, ఈ కన్‌ఫ్యూజన్ స్లోగా యాంక్సైటీ అంటే ఆందోళనకి దారితీస్తుంది. మీరొక సిట్యుయేషన్ ఇమాజిన్ చేయండి. మీరు రోడ్ మీద నడుచుకుంటూ వెళ్తున్నారు. మీకు డెస్టినేషన్ తెలీదు. మీరట్లా నడుచుకుంటూనే వెళ్తున్నారనుకోండి. మీకు ఫస్ట్ వచ్చే ఫీలింగ్ టైర్డ్‌నెస్ కాదు. ఫ్రస్ట్రేషన్. నేనింకా ఎంతసేపు నడవాలి అని మీకు ఫస్ట్ కోపమొస్తుంది. లైఫ్‌లో కూడా సేమ్ ఇదే జరుగుతుంది. మరి ఈ ఫీలింగ్ మాయమైపోవాలి అనే ఫీలింగ్ వెనకాల ఉన్న సైకాలజీ ఏంటో తెలుసుకుందాం. మనము డిసపియర్ అవ్వాలి అని అనుకుంటున్నాము అంటే అది ఎస్కేప్ కాదు. అది ఒక విత్‌డ్రా. మన బ్రెయిన్ చాలా ఓవర్‌లోడ్ అవుతున్నప్పుడు ఐదర్ ఫైట్ చేయాలి అని అనుకుంటుంది. లేదంటే పారిపోవాలి ఈ సిట్యుయేషన్స్ అన్నిటిని వదిలేసి అని అనుకుంటుంది. లేదు అంటే విత్‌డ్రా అవ్వాలి, సైలెంట్ అయిపోవాలి అని అనుకుంటుంది. ఇది ఒక డిఫెన్స్ మెకానిజం. మన మైండ్‌కి ఎప్పుడైతే మెంటల్‌గా పెయినొస్తుంది అని అనిపిస్తుందో, ఆ మెంటల్ పీస్‌ని ప్రొటెక్ట్ చేయడానికి ఒక ఆటోమేటిక్ ప్రాసెస్ అనేది యాక్టివేట్ అవుతుంది. అదే డిఫెన్స్ మెకానిజం. మన లైఫ్‌లో మనము చాలా సార్లు మనకు తెలియకుండానే కొన్ని కొన్ని నిర్ణయాలు తీసుకుంటాం. అది ఎందుకు అనంటే, మన మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి. అంటే మన బ్రెయిన్‌కి ఏదన్నా డ్యామేజ్ అవుతది, ఏదన్నా డేంజర్ ఉంది అనన్నప్పుడు దానంతట అదే మనల్ని కాపాడడానికి కొన్ని డెసిషన్స్ తీసుకుంటుంది. ఒక సిట్యుయేషన్ ఇమాజిన్ చేయండి. ఒక పర్సన్ ఉన్నారు. చాలా స్ట్రెస్ ఉంది. చాలా ఎమోషన్స్ ఉన్నాయి. ఏం చేయాలో అర్థం కావట్లేదు. సొసైటీ నుంచి ప్రెషర్ ఉంది. అట్లాంటప్పుడు అతను ఐదర్ ఫైట్ చేయాలి. అదే సిట్యుయేషన్‌లో ఉండి ఆ సిట్యుయేషన్స్ అన్నిటిని ఎదుర్కోవాలి. లేదు అంటే ఫ్లైట్ చేయాలి. సింపుల్‌గా ఆ సిట్యుయేషన్స్ అన్ని వదిలేసి ఎక్కడికైనా వెళ్ళిపోవాలి. లేదు అంటే విత్‌డ్రా చేసుకోవాలి. ఫైట్ చేసే ఎనర్జీ లేదు. ఎక్కడికి పారిపోలేడు అన్ని సిట్యుయేషన్స్ వదిలేసి. అట్లాంటి టైంలో మన బ్రెయిన్ చేసుకునే ఒక సేఫ్ ఆప్షన్ విత్‌డ్రా చేయడం. ఈ విత్‌డ్రా చేయడం అనేది ఇంటర్నల్‌గా డిస్కనెక్ట్ చేయడం లాంటిది. అంటే మీరు ఆహ్, కాన్‌ఫ్లిక్ట్స్ అవుతాయి అని అన్నప్పుడు మాట్లాడుకోకుండా ఉండడం మంచిది అని మీ బ్రెయిన్ చెప్తుంది. మీరు ఇంటరాక్షన్స్ తగ్గిస్తే మీ పెయిన్ తగ్గుతుంది. మీరు డిస్టెన్స్ క్రియేట్ చేస్తే ఎమోషనల్‌గా డిస్టర్బ్ అవ్వడం అనేది తగ్గుతుంది. అంటే మీ బ్రెయిన్ మిమ్మల్ని టెంపరరీగానైనా ప్రొటెక్ట్ చేయడానికి ట్రై చేస్తుంది. ఒక సిట్యుయేషన్ ఇమాజిన్ చేయండి. ఒక పర్సన్ ఉన్నారు. ఆ పర్సన్‌కి ఆఫీస్‌లో ప్రెషర్, ఇంట్లో ఫ్యామిలీలో ఎక్స్‌పెక్టేషన్స్, ఫ్రెండ్స్ దగ్గర కంపారిజన్. ఇట్లానే జరుగుతుందనుకోండి. అట్లాంటి సిట్యుయేషన్‌లో ఆ పర్సన్ సైలెంట్ అయిపోతాడు. కాల్స్ అవాయిడ్ చేస్తాడు. బయటకి రావాలనడానికి కూడా ఇంట్రెస్ట్ చూపించడు. ఇది చూస్తున్న బయట వాళ్ళకేమనిపిస్తుంది? అతను చాలా చేంజ్ అయిపోయాడు అనిపిస్తుంది. కానీ అతని మైండ్ అతనికి చెప్తుంది. ఇదే సిట్యుయేషన్స్ ఇలాగే కంటిన్యూ అవుతే నువ్వింక బ్రేక్ అయిపోతావు అని. ఈ డిఫెన్స్ మెకానిజం వల్ల, ఈ మైండ్ తనకి అలా చెప్పడం వల్ల తను అందరిని అవాయిడ్ చేయాలి, ఎక్కడికన్నా వెళ్ళిపోవాలి, టర్న్ ఆఫ్ అయిపోవాలి అన్నిటి నుంచి అని అనుకుంటాడు. ఈ దీనికి మెయిన్ రీజన్ ఏంటి? ఇట్లా డిసపియర్ అవ్వాలి అని అనుకునే దానికి రూట్ కాజ్ ఏంటి అంటే ఇంటర్నల్ కాన్‌ఫ్లిక్ట్. అంటే ఒక పర్సన్‌కి
బయట ఒకటి చెప్పాలి అని అనుకుంటాడు. కానీ చెప్పడు. వేరే వాళ్ళేమనుకుంటారో, సొసైటీలో ఎక్కడ బ్యాడ్ నేమ్ ఒస్తుందో అని సొసైటీకి తగ్గట్టు బయటుంటాడు. లోపల ఒకలాగా ఉండాలి అని అనుకుంటాడు. ఈ ఇంటర్నల్ కాన్‌ఫ్లిక్ట్ వల్ల బ్రెయిన్ అనేది స్ప్లిట్ అవుతుంది. దానివల్ల దీంట్లో నుంచి ఎస్కేప్ అయిపోవాలి అని అనిపిస్తుంది. ఇంకొక మెయిన్ రీజన్ సొసైటీ. మన సొసైటీలో ఒకటుంది. అదేంటి అంటే అడ్జస్ట్ అవ్వాలి, మేనేజ్ చేయాలి, కాంప్రమైజ్ అవ్వాలి. ఇది ఒక ఎక్స్‌టెంట్ వరకి ఓకే. కానీ ఇది ఒక ఎక్స్‌టెంట్ దాటిందనుకోండి, మనల్ని మనమే కోల్పోతాం. అట్లాంటి టైంలో మన బ్రెయిన్ ఎస్కేప్ అవ్వడానికి ట్రై చేస్తుంది. ఇదంతా వదిలేసి ఎక్కడికన్నా వెళ్ళిపోవాలి అన్న ఫీలింగ్ అనేది మనకి కల్పిస్తుంది. ఈ జనరేషన్‌లో ఇది చాలా ఎక్కువగా చూస్తున్నాం. ఎందుకు అనంటే ఓవర్ స్టిమ్యులేషన్. మనకి ఈజీగా యాక్సెస్ ఉన్నది ఫోను. ఫోన్‌లో నోటిఫికేషన్ వచ్చిన సారి, రీల్స్ చూస్తున్న ప్రతిసారి మన బ్రెయిన్‌లో కొన్ని హార్మోన్స్ అనేవి రిలీజ్ అవుతాయి. అవి ఓవర్‌గా స్టిమ్యులేట్ చేస్తాయన్నమాట. అంటే మీకు ఈరోజు డోపమైన్ అనేది ఒక టైంకి మీరు ఫోన్ చూస్తున్నారు. మీ బ్రెయిన్‌లో డోపమైన్ అనేది రిలీజ్ అయిందనుకోండి. నెక్స్ట్ డే అదే టైంకి మీకు మళ్ళీ డోపమైన్ కావాలి అని అనిపిస్తుంది. మీరేదైనా ఇంపార్టెంట్ పనిలో ఉన్నా గాని మీకు తెలియకుండానే మీరు ఫోన్ ఓపెన్ చేసి చూడడం అనేది స్టార్ట్ చేస్తారు. ఎందుకంటే మీ బ్రెయిన్‌కి ఆ హార్మోన్ అనేది కావాలి. అందుకని మీ బ్రెయిన్ మీకట్లా చెప్తుందనమాట. ఇది మేజర్ ఇష్యూ. ఇంకొకటేంటి అంటే కంపారిజన్. మనము డిజిటల్ వరల్డ్‌లో ఒక 30 సెకండ్స్ రీల్ చూసి, అదే రియల్ లైఫ్ అనుకోని, మన రియల్ లైఫ్‌లో ఉన్న కష్టాలు, స్ట్రగుల్స్‌తో ఆ 30 సెకండ్స్ రీల్‌ని కంపేర్ చేస్తాం. అప్పుడు ఆటోమేటిక్‌గా లైఫ్ అనేది అసలేమవుతుంది అన్న క్వెషన్ అనేదొస్తుంది. దాని వల్ల కూడా డిసపియర్ అయిపోవాలి అన్న ఆలోచన చాలా బలంగా వస్తుంది. ఈ రోజు రేపట్లో. చాలా మంది ఏమనుకుంటారు అనంటే, నేను ప్లేస్ చేంజ్ అవ్వాలి. నేనెక్కడికన్నా వెళ్ళిపోవాలి కొద్ది రోజులు. కొన్ని ఇయర్స్ అయినా ఎక్కడికన్నా వెళ్ళిపోతే, నేను ఈ ఫీలింగ్ నుంచి బయటపడతాను అని అనుకుంటారు. కానీ ఇది అస్సలు ప్రాక్టికల్ సొల్యూషన్ కాదు. ఎందుకు అంటే, మీరు ఎక్కడికన్నా వెళ్ళినా మీ ఈ థింకింగ్ సేమ్. ఈ థింకింగ్ సేమ్ ఉన్నన్ని రోజులు మీరు ఇదే ప్రాబ్లమ్ ఫేస్ చేస్తారు అక్కడ కూడా. ప్రతి దగ్గర నుంచి మీరు పారిపోలేరు కదా! సో, ఇది ప్రాక్టికల్ సొల్యూషన్ కాదు. మరి దీనికి ప్రాక్టికల్ సొల్యూషన్ ఏంటి అనంటే, ఫస్ట్ సొల్యూషన్ కంట్రోల్డ్ విత్‌డ్రా. అంటే మీరు పూర్తిగా ఐసోలేట్ అవ్వద్దు. మీరు మీ కంట్రోల్డ్‌గా మీ స్పేస్‌ని మీరు యూజ్ చేసుకోవాలి. అంటే మీరు ఎవరితోనైనా గాని క్లోజ్ పీపుల్‌తో మాట్లాడడం. కంప్లీట్‌గా ఐసోలేట్ అయిపోయి అందరితో కట్ చేసేస్తే మీరు లోన్‌లీనెస్ ఫీల్ అవుతారు. లోన్‌లీ అయిపోతారు. అట్లా కాకుండా మీరు ఎవరితోనైతే సేఫ్‌గా ఫీల్ అవుతారో వాళ్ళతో కంట్రోల్డ్‌గా మాట్లాడడం. అది చేస్తే అదొకటి మీకు హెల్ప్ అవుతుంది. ఇంకొక సొల్యూషన్ ఎక్స్‌ప్రెస్ చేయడం. మీరు ఏం ఫీల్ అవుతున్నారు అనన్నది ఎక్స్‌ప్రెస్ చేయండి. మీకెవరైనా ఫ్రెండ్ ఉంటే షేర్ చేయండి. లేదు అని అనుకుంటే మీరొక పేపర్ మీద మీరేం గో త్రూ అవుతున్నారు, మీ థాట్స్ ఏంటి అన్నయి మొత్తం రాసి కాల్చేయండి. అంటే మీ మైండ్‌లో ఏముందో అదంతా బయటకొచ్చేస్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్. ఇంకొక సొల్యూషన్ రెడ్యూస్ నాయిస్. అంటే మీరు అన్నెసెసరీ ఇన్‌పుట్స్‌ని తీసుకోకండి. ఇప్పుడు అన్నెసెసరీ ఇన్‌పుట్స్ అనేవి ఫోను ద్వారానే వస్తున్నాయి. ఒక రీల్ చూస్తాము. అది చూసి అరే! నేనిలా చేయాలి అని ఇలా ఉంటే నా లైఫ్ బావుంటుంది అని ఫీల్ అవుతాం. ఇంకొక రీల్ చూసి ఇది గూడా బావుంది. ఇది చేయాలి అని ఫిక్స్ అవుతాం. అంటే అన్నెసెసరీగా ఇన్‌పుట్స్ వస్తున్నాయి. ఫోను యూసేజ్ అనేది తగ్గిస్తే చాలా మట్టుకి మెంటల్ పీస్ అనేది దొరుకుతుంది. చాలా ప్రాబ్లమ్స్‌కి సొల్యూషన్ అనేది కూడా వస్తుంది. ఇంకొకటి సెల్ఫ్ కనెక్షన్. మీకు ఏం కావాలి? మీరు ఏ ఏం చెయ్యాలి? అనన్నది మీతో మీరు కనెక్ట్ అవ్వండి. అండ్ క్లారిటీ బిల్డ్ చేసుకోండి. మీరెందుకు ఇలా గో త్రూ అవుతున్నారు? మీకు ఏం సిట్యుయేషన్స్ వల్ల ఇది ఫేస్ చేయాల్సొస్తుంది? అనన్నది ఫస్ట్ మీరు క్లియర్‌గా అర్థం చేసుకోండి. మీరు అర్థం చేసుకుంటే దాని నుంచి ఎట్లా బయటపడాలి అనన్నది ఆలోచిస్తారు. అండ్ డీప్ కనెక్షన్స్‌ని బిల్డ్ చేసుకోండి. నేను డీప్ కనెక్షన్స్ మీద ఆల్రెడీ ఒక వీడియో చేశాను. మీరు చూడకపోతే మీకు టైమ్ ఉంటే వెళ్లి చూడండి. మనము ఏదో పొడి పొడిగా మాట్లాడడం, ఫ్రెండ్స్‌తో ఏదో హాయ్, బాయ్ లాగా మాట్లాడితే అది వర్కౌట్ అవ్వదు. మీరు డీప్ కనెక్షన్స్, క్లోజ్ ఫ్రెండ్స్, క్లోజ్ సర్కిల్ స్ట్రాంగ్‌గా బిల్డ్ చేసుకోవడం అన్నది మీ మెంటల్ హెల్త్‌కి, మీ సోషల్ లైఫ్‌కి చాలా ఇంపార్టెంట్. ఒక్కటి అర్థం చేసుకోండి. మీరు డిసపియర్ అవ్వాలి అని ఫీల్ అవుతున్నారు అనంటే అది వీక్‌నెస్ కాదు. అది మీ బ్రెయిన్ మీకిచ్చే ఒక సిగ్నల్. మీరు టైర్డ్‌గా ఫీల్ అవుతున్నారు. కొంచెం రెస్ట్ తీసుకోండి. ఇంకా అవ్వదు అని మీకిచ్చే ఒక సిగ్నల్. సో, దీన్ని అర్థం చేసుకొని, దీన్ని అనలైజ్ చేసి, నేను చెప్పిన ప్రాక్టికల్ సొల్యూషన్స్ అప్లై చేసి, దీంట్లో నుంచి బయటపడండి. అంతేకాని మీరు వీక్ అని, లేకపోతే మీరు ఎక్కడికన్నా వేరే లొకేషన్‌కి వెళ్ళిపోతే మీకు సొల్యూషన్ దొరుకుతుంది అని మాత్రం అస్సలనుకోకండి. మీకు గనక ఎప్పుడైనా ఇలా ఫీల్ అవుతే డెఫినిట్‌గా కామెంట్ సెక్షన్‌లో షేర్ చేయండి.
ఈ వీడియో గనక ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఒక్క లైక్ చేయండి. సో దట్ ఇది కొత్త వాళ్ళకి రీచ్ అవుతుంది. ఎవరైనా ఇట్లా గో త్రూ అవుతున్నారంటే వాళ్ళకి హెల్ప్ అవుతుంది. అండ్ ఛానెల్‌ని గనక మీరు ఫస్ట్ టైమ్ చూస్తున్నారు అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.